యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్నెలా సోలేకపోతున్నాను బాబాయ్. అవును బాబాయ్, నేను కూడా నేను ఇలా చూడలేకపోతున్నాను బాబాయ్. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు బాబాయ్. ఎందుకో తెలియదు గాని నువ్వు అలా పొలంలో పనిచేయడం గుర్తొస్తే ఏడుపు ఆగట్లేదు బాబాయ్. బాబాయ్ ఇదిగో ఈ డబ్బు నువ్వు తీసుకోవాల్సిందా? అవును బాబాయ్, నువ్వు ఈ డబ్బులు తీసుకోవాలి. నానమ్మని సంతోషంగా చూసుకోవాలి. తీసుకో బాబాయ్. వద్దమ్మా, జమీందారులు ఎప్పుడు ఒకరి ముందు చేయి చాచరమ్మా. అలా చాపితే జమీందారి రక్తమే కాదమ్మా, పొలంలో పని చేయడమే కాదు, ఆఖరికి కూలి పని చేయడానికైనా సిద్ధపడతాను కానీ ఒకళ్ళ ముందు చేయి చాచనమ్మా. నా మీద ప్రేమతో అభిమానంతో నాకు సహాయం చేయాలనుకున్నందుకు మీకు జీవితాంతా రుణపడి ఉంటాను. బాబాయ్ నువ్వు మాకు దండం పెట్టడం ఏంటి బాబాయ్? వద్దు బాబాయ్ వద్దు. సార్, పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో ఇస్తున్నారు సార్, కాదనకండి, వాళ్ళు బాధపడతారు. అవి తీసుకుంటే నేను ఫీల్ అవుతాను రవిచంద్ర. నిజంగా నాకు మీరు సహాయం చేయాలనుకుంటే మీ అమ్మను ఒప్పించి నా దగ్గర నుంచి దోచుకున్న నా ఆస్తిని మొత్తం నాకు తిరిగి అప్పగించండి చాలు. అదే మీరు నాకు చేసే పెద్ద సాయం. వస్తానమ్మా. మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ చేయండి. క్షణాల్లో మీ ముందుంటాను. వీరనారాయణ గారు వెళ్ళిపోయారు కదా చిట్టి. పైగా డబ్బులు కూడా తీసుకోలేదు. నా డబ్బులు నాకిచ్చేస్తే ఈ డబ్బుల మీద చెయ్యేసావంటే ప్రాణం తీసేస్తాను. ఈ డబ్బులు ఎప్పటికైనా మా బాబాయ్కి ఇస్తాను. ఆయన రుణం తీసేసుకుంటాను. అమ్మా, పాపం ఆయన ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ఆయన ఆస్తి ఆయనకి ఇచ్చేయచ్చు కదా.
ఎవరాస్తి ఎవరికివ్వాలరా? నా చేతుల్లో ఎక్కడుంది చెప్పు? ఆ ఆస్తి ఎప్పుడో ట్రస్ట్ వాళ్ళకి రాసిచ్చాను కదా. ట్రస్ట్ వాళ్ళకా? హా, ఏ ట్రస్ట్ వాళ్ళకమ్మా? ఆ కాకినాడ కాంతమ్మ అనాథాశ్రమం, కాకినాడ కాంతమ్మ వృద్ధాశ్రమం, కాకినాడ కాంతమ్మ సేవా సంస్థ, మళ్ళీ కాకినాడ కాంతమ్మ. ఆపుకంతమత. ఈ అనాథ శరణాలయాలు సేవా సంస్థలు నువ్వెప్పుడు పెట్టావు? ఆ, ఇంకా పెట్టలేదు చిట్టమ్మా, త్వరలోనే పెట్టబోతున్నాను. అంటే పెట్టని సంస్థలకి ఆస్తి మొత్తం రాసిచ్చావా? పెట్టాక రాస్తే ఏం గొప్పతనం రా, పెట్టక ముందు రాస్తేనే గొప్పతనం. ఆ ట్రస్ట్ వాళ్ళు నా పేరు మీద రాస్తే తప్ప నేను ఆయన పేరు మీదకి మార్చలేనురా. నన్ను క్షమించండిరా, క్షమించండి. నాకు తెలుసు కాంతమత్త, నీ ప్రాణాలైనా నువ్వు వదులుకుంటావేమో కానీ ఆస్తి మాత్రం వదులుకోవని. ఎలాగైనా నీ దగ్గరున్న ఆస్తిని లాగెత్తాను, మా బాబాయికి అప్పగించేస్తాను. మా బాబాయికి పూర్వ వైభవాన్నిస్తాను. అలా గనుక నేను చేయలేకపోతే నా పేరు చిట్టమే కాదు. అమ్మా, నాన్న వర్మ, ఏంటి నాన్న ఇంత ఆలస్యమైంది? చిన్న పనుండి లేట్ అయిందమ్మా. అది సరే కాని నా మేనకోడలు ఎలా ఉందిరా? అదేరా, నా అన్న కూతురు ఎలా ఉంది? దానికేమమ్మా, చాలా బాగుంది. కాకపోతే మావయ్య అష్టకష్టాలు పడుతున్నాడు. ఏంట్రా నువ్వు అంటుంది? మామ ఏంటి అష్ట కష్టాలు పట్టవేంటి? అదా, ఏం లేదమ్మా. లేదు లేదు, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. చెప్పు చెప్పు, మా అన్నయ్యకేమైంది? మా అన్నయ్య అష్ట కష్టాలు పట్టవేంటి? చెప్పరా. అయినా ఏముంటదమ్మా చెప్పడానికి? మావయ్య ఏమన్నా సామాన్యుడే ఏంటి అష్టకష్టాలు పడ్డానికి? శ్రీ 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 రావ్ బహదూర్ విజయేంద్ర వర్మ గారి కొడుకు, 100 కోట్లకు అధిపతి. ఆయన అష్టకష్టాలు పడుతున్నాడంటే మాత్రం నువ్వెలా నమ్ముతావమ్మా? లేదురా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, అది నాకు అర్థమవుతుంది. చెప్పరా, మామయ్యకేమైంది? అమ్మా, నా మాట నమ్మవా? నేను చెప్పేది నిజమమ్మా. నా మీద ఒట్టి పెట్టి నిజం చెప్పరా. నువ్వు చెప్పేది నిజం కదూ? నేను విన్నది నిజం కదూ? మామయ్య ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు కదూ? అవునమ్మా, జమీందారీ కుటుంబంలో పుట్టిన నా మేనమామ అష్ట కష్టాలు పడుతున్నాడమ్మా. అమ్మా, అరవకమ్మా. మామయ్యకేం కాలేదమ్మా, జస్ట్ పొలంలో పనిచేస్తున్నాడు అంతే. మీ మామయ్య గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా? ఆయన ఒక యువరాజురా, ఎన్నో వందల ఎకరాల భూస్వామి, కొన్ని వేల మందికి పని కల్పించిన జమీందారురా. అలాంటి వాడు ఒక సామాన్యుడిలా పొలంలో వ్యవసాయం చేయటం ఏంట్రా? నా అన్న కష్టపడ్డమేంట్రా? ఏదో జరిగింది, ఏదో జరిగింది. అందుకే అందుకే మా అన్న ఇంత కష్టపడుతున్నాడు. ఏం జరిగిందో చెప్పు వర్మ. ఏం జరిగిందో నాకు తెలియదు గాని నాగలి భుజాన పెట్టుకొని ఎర్రటి ఎండలో దుక్కి దున్నటం నా కళ్ళారా చూశానమ్మా. ఏంట్రా, నా అన్న నా అన్న నాగలి భుజాన పెట్టుకొని భూమి దున్నుతున్నాడా? అవునమ్మా, మావయ్యని జమీందారులాగా చూసి నేను సడన్ గా అలా చూసేసరికి తట్టుకోలేకపోయానమ్మా.
అందుకే ఆయన గురించి నీకు చెప్పానమ్మా. భగవంతుడా, ఏంటయ్యా మాకి కర్మ? మేమేం పాపం చేశామయ్యా? నాకు నా కుటుంబానికి ఇన్ని కష్టాలిచ్చావు. రేవర్మ, నన్ను మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళరా. ఏంటమ్మా ఈ ఆవేశం? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? రాత్రి 11 అవుతుంది. ఈ సమయంలో మీ అన్నని ఎలా కలుద్దాం అనుకుంటున్నావు? అర్ధరాత్రి అయినా సరే నేను మా అన్నయ్యని కలవాలి, కలిసి తీరాలి. నన్ను తీసుకెళ్ళరా. అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి గొడవ చేయకమ్మా. ఇదంతా నాన్నగారు విన్నారంటే ఇంతకంటే పెద్ద గొడవ అవుతుంది. ఎన్నాళ్ళురా, ఎన్నాళ్ళురా నేను మీ నాన్నకి భయపడి బతకాలి? ఏ నాకు పుట్టింటి వాళ్ళు లేరా? నన్ను కన్న వాళ్ళు లేరా? అక్కడ అష్ట కష్టాలు పడుతున్నది నా అన్నయ్యరా. మా అన్నయ్యకి ఇంత అన్యాయం జరిగిందని తెలిసి కూడా ఇంకా నేనిక్కడే ఉంటే నేను మనిషిని కాదురా, నేను పశువునవుతానురా. అమ్మా అవునరా, నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదా నన్నే వెళ్ళమంటావా? నేను వెళ్తానురా. అది కదమ్మా. అమ్మా శభాష్, ఏమో అనుకున్నారు, ఎక్కడికి పోతాయి రక్త సంబంధాలు. ఎంతైనా నువ్వు కూడా ఆ ఇంటి బిడ్డవే కదా. నీ ఒంట్లో ప్రవహించేది కూడా ఆ తండ్రి రక్తమే కదా. ఏమండి, మా అన్నయ్య ఆస్తులన్నీ పోయినట్టున్నాయండి. అందుకే 100 మంది కూలీలతో పని చేయించాల్సిన మా అన్నయ్య ఏకాకిలాగా వ్యవసాయం చేస్తున్నాడంటండి. ఈ సమయంలో కూడా మనం వెళ్ళి ఆదుకోకపోతే నేను జమీందారింటి బిడ్డనే కాదండి. నోర్మోయ్, నీకు ఆరోగ్యం బాగాలేదని ఆగుతున్నాను గాని, లేదంటే ఎప్పుడైతే మీ అన్నని కలుస్తానో అన్న మాట నా చెవిని పడిందో ఆ క్షణమే నీ చెంప పగలగొట్టుండేవాణ్ణి. ఏమండి? అవును, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ దరిద్రుడు నువ్వు కలవడానికి వీల్లేదు. కలిసావని తెలిసిందో భార్యవని కూడా చూడను. ఆ తర్వాత నీ ఇష్టం. వర్మ, చూసావురా? బాధపడకమ్మా. ఒకనాడు మామయ్యకి అసలు ఇష్టం లేని పని చేసి పుట్టింటికి దూరం అయ్యావు. ఈ రోజున నాన్నకిష్టం లేని పని చేసి మెట్టినింటికి కూడా దూరం కాకమ్మా. అలా అని నా పుట్టింటి వాళ్ళ కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళని వదులుకోమంటావురా? వదులుకోమని నేను చెప్పట్లేదమ్మా. సమయం వచ్చినప్పుడు నిన్ను మామయ్యను ఖచ్చితంగా నేనే కలుపుతానమ్మా. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టమ్మా. నిజమా? మా అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నీకు మాటిస్తున్నానమ్మా. నాన్నగారు తిట్టినా కొట్టినా ఆఖరికి నా ప్రాణం తీసేసినా సరే నిన్ను మామయ్యని కలిపి తీరుతాను. నాకు ఆ మాట చాలరా వర్మ. కాస్త ధైర్యంగా ఉంది. మా అన్నయ్య ఎలా ఉన్నాడో, మా అమ్మ ఎలా ఉందో, వాళ్ళు టైంకి తింటున్నారో లేదో. నువ్వేం బాధపడకమ్మా. మావయ్యని అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మమ్మా. ఇప్పటికే చాలా లేట్ అయింది. పద పడుకుందాం. కొరియర్. ఎవరు కావాలండి? కాంతమ్మ గారికి. ఇలా ఇవ్వండి. సారీ అండి, ఇంట్లో పని వాళ్ళకి ఇవ్వకూడదండి. మీ ఓనర్ గారు పిలవండి. ఆవిడకి వచ్చింది కాబట్టి ఆవిడకే ఇస్తాను. ఎవరయ్య పనులు? నా సెల్లెలు నట్టుకొని పని మనిషి అంటావా? దాని మొహం మీదేమైనా పర్మిషన్ రాసుందా ఏంటి? సారీ మేడం, తనని చూసి పనమ్మాయి అనుకున్నాను. తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి మేడం. ఏయ్, ఏంటి గొడవ? ఏమైంది? మేడం, మీ పేరు మీదే కొరియర్ వచ్చింది మేడం. మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఓ అలాగా? మరి దానికోసం గొడవ పడ్డం దేనికి? కాంతమత్త, ఇతను లతనట్టుకొని పర్మిషన్ అంటున్నాడు. కోపం రాదా? వాడన్న దాంట్లో తప్పే ఉంది.
ఇది నా ఇంటి పని మనిషే కదా. అయినా దీని అవతారం చూస్తే ఎవరన్నా పని మనిషే అనుకుంటారు. దాంట్లో పెద్ద విచిత్రమే ఉంది. ఇవయ్యా. ఇదిగోండి మేడం. లతా నువ్వురా. ఎక్కడికక్కా? చెప్తాను కదా, నువ్వు ముందురా. ఏ దాన్ని తీసుకెళ్తే ఇల్లెవరు తుడుస్తారు? మీ తాత వచ్చి తొడతాడు. ఎల్లి పిలిపించుకో. లతా నువ్వురా. అక్క, ఎంత పొగరే నీకు! మా తాత వచ్చి తుడుస్తాడా? చూస్తానే. ఆ మినిస్టర్ గాడికిచ్చి దీని పెళ్లి జరిపించాక అప్పుడు నీ లెక్క తేలుస్తాను. సెలి, ఇదిగో ఈ సీర కట్టుకో. అమ్మో నేనా? అమ్మో నేనే అంటావేటి? ఈ రోజు నుంచి నువ్వు పని మనిషి ఉండటానికి వీల్లేదు సెలి. పని మనిషిలాగే ఈ ఇంట్లో పనులు చేయటానికి అస్సలు వీల్లేదు. నువ్వు శంకరనారాయణ గారి కూతురువి. జమీందారింటి బిడ్డ జమీందార్లాగా బతకాలి తప్ప పని మనిషిలా బతకటానికి వీల్లేదు సెల్లి. ఇదిగో కట్టుకో. వద్దక్క, ఈ చీర కట్టుకోవటం చూస్తే కాంతమ్మ గారు నన్ను తిడతారక్క. తిడితే నువ్వు కూడా తిరిగి తిట్టో అక్క. అవును చెల్లి, ఇంతకాలం నువ్వెవరు బిడ్డవో తెలియదు కాబట్టి ఈ ఇంటి పని మనిషిలా బతికావు. తెలిసిన తర్వాత కూడా అలాగే బతికితే అది శంకరనారాయణ గారికి అవమానం. ఇన్నావు కదా, కాంతమ్మత్త ఏదైనా అంటే అమ్మ కడుపులో గుద్దిద్దాం. మా అమ్మ గుద్దితే కాంతమ్మత్త పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో. నడు విరిగిపోయిందిరో అమ్మా. అమ్మో వద్దు పెద్దమ్మా, నువ్వు కొడితే కాంతమ్మ గారు కైలాసానికి వెళ్ళిపోతారు. అక్క, నువ్వు చెప్పినట్టే చీర కట్టుకుంటానక్క. నా బంగారు తల్లి, ఎదిగో కట్టుకో. పో పో. నమస్తే సార్. నమస్కారం. రండి రండి, కూర్చోండి సార్. మొత్తానికి ఆ చిట్టమ్మ పెట్టే ఆచారాలకి భయపడకుండా ఎంతో ధైర్యంగా మా ఇంటికొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ల సంగతి తర్వాత. పెళ్ళి అనగానే ఆచారాల పేరిట నన్ను వాయించేస్తున్నారు. ఈసారైనా ఆ దరిద్రపు ఆచారాలు లేకుండా నా పెళ్లి జరుగుతుందిగా. మీరేం భయపడకండి సార్. ఇంట్లో జరిగితే కదా అది ఆచారాలు పెట్టడానికి. ఇంట్లో జరగదా? ఎస్, ఇంట్లో గనక మీ పెళ్ళేర్పాట్లు జరిగితే ఆ చిట్టెమ్మ ఏదో ఒక వంకతో మిమ్మల్ని చావగొట్టి భయపెట్టేసి పెళ్లి అనే ఆలోచనే మీ బుర్రలోంచి తీసేస్తుంది. కాబట్టి ఈసారి ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా మీ పెళ్లి జరిపించే ప్లాన్ చేశాను. నిజమా? అంటే ఎవరికీ తెలియకుండా నాకు లతకి పెళ్లి జరిపిస్తావా? అవును. ఇంకా సేపట్లో లతన్ తీసుకొని మనం గుడికెళ్తున్నాం. మూడో కంటికి తెలియకుండా మీరు దాని మెళ్ళో 3 ముళ్ళు వేస్తున్నారు.
అట్నుంచటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కెళ్ళి మీ పెళ్లి జరిగినట్టుగా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకుంటున్నాం. సూపర్ కాంతమ్మ, నీ బుర్ర అద్భుతం. ఏదో మీ అభిమానం సార్. ఇంతకీ మిగతా బ్యాలెన్స్ డబ్బులు ముందు పెళ్ళవని తర్వాత చూద్దాం. అంటే నన్ను అనుమానిస్తున్నారా సార్? నువ్వు కాబట్టి అనుమానిస్తున్నా కాంతమ్మ. చెత్తదవా, నీకు పిల్లనివ్వడమే ఎక్కువ. అలాంటిది నా మీదే పంచులేస్తావా? ఈ పెళ్ళైన తర్వాత చెప్తారా నీ సంగతి?